అండి అందరికీ నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి హరీష్ శంకర్ గారి డైరెక్షన్ లో వస్తున్న ఈ యొక్క మూవీ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్నారు అనమాట. ఎత్తరా ఎత్తరా అని చెప్పి కాలర్ ఎత్తరా అని చెప్పి ఒక సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించి ఈవెంట్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయితే చేసుకున్నారనమాట. ఆ యొక్క ఈవెంట్ లో ఏం చెప్పాడంటే మన హరీష్ శంకర్ గారు, ఎవరు ఈ యొక్క మూవీని చూసి డిసప్పాయింట్ అయితే ఎవరు, మీకు కావాల్సిన ఫుల్ మీల్స్ అయితే ఈ యొక్క మూవీలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ఏ రేంజ్ లో చూడాలో ఆ రేంజ్ లో మీరు చూస్తారు, కన్ఫర్మ్డ్, ఖచ్చితంగా నన్ను నమ్మండి అని చెప్పి బల్ల గుద్ది మరీ చెప్పాడనమాట. చేయాల్సింది ఒకటేనండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక చూసుకున్నట్లయితే ఇక హరీష్ శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంటుందో, ఏ రేంజ్ లో ఉంటుందో ఆల్రెడీ మనం చూసేసాం గబ్బర్ సింగ్ తో. ఈ యొక్క ఎత్తరా ఎత్తరా కాలర్ ఎత్తరా అనే సాంగ్ అనేది మార్చ్ ఈ నెల 14th వస్తుందన్నమాట. ఎల్లుండి అనుకుంటా, మేబీ, ఓకేనా. సాంగ్ వచ్చిన తర్వాత ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుందో మనం చూడాల్సిందే. సాంగ్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో దాని యొక్క డీటెయిల్స్ అనేటివి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక చిన్న ప్రోమో అయితే వదిలేరనమాట. మిలియన్ వ్యూస్ అయితే సంపాదించింది, ఓకేనా. ఇక చూసుకున్నట్లయితే ఆయన ఆ యొక్క సాంగ్ లో ఈ యొక్క మూవీలో టోటల్ గా ఈ యొక్క మూవీలో ఫ్యాన్స్ కోసమే ఆయన డాన్స్ వేయడం అనేది జరుగుతుందని చెప్పి మనం చూసాము. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఒక బద్రీ సినిమాలో కానీ, ఒక గుడుంబ శంకర్ సినిమాలో కానీ, మళ్ళీ వచ్చి తొలి ప్రేమ సినిమాలో కానీ ఏ విధంగా మీరు చూశారో అప్పట్లో, ఈ యొక్క మూవీలో కూడా మీరు ఆ రేంజ్ లో మీరు చూడొచ్చు. ఊహించుకోవడం అనేది కుదరదు, ఓకేనా. ఆ రేంజ్ లో మీరు చూడొచ్చు అని చెప్పి క్లారిటీగా ఆయన బలగుద్ది మరీ చెప్పడం అనేది జరిగిందనమాట. ఇక సాంగ్ వస్తే ఏ విధంగా ఉంటుందో తెలియదు కదా. దీనికి పోటీగా చాలా సినిమాలు అయితే ఉన్నాయి. ఆ యొక్క సినిమాలకు కూడా మంచి హైప్ అయితే ఉందన్నమాట. మరి ఈ యొక్క సాంగ్ వచ్చిన తర్వాత ఏ విధంగా హైప్ అనేది వస్తుందో మనం చూడాల్సిందేనమాట, ఓకేనా. ఈ సాంగ్ మీకు నచ్చిందా నచ్చలేదా అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేదానికి ట్రై చేయండి ఖచ్చితంగా. ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మీరు చూడాలనుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఆయన ఆల్రెడీ ఒక మాట అనేది చెప్పడం అనేది జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ యొక్క సాంగ్ కానీ ఎక్కువగా హెవీగా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పకుండా మిమ్మల్ని సీట్లో నిలబట్టి అలాగ కూర్చోబెట్టి ఆ యొక్క సినిమాకి కనెక్ట్ అయ్యేలాగా నేను చేశాను. మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత కన్ఫర్మ్డ్ గా మీరు ఒక హైప్ లో అయితే వెళ్తారని చెప్పి, సినిమా అనేది ఒక హైప్ లో వెళ్తాదని చెప్పి ఆయన క్లారిటీగా చెప్పాడు అనమాట, ఓకేనా. ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. సాంగ్ అనేది వస్తుంది మార్చి 14th ఈవినింగ్ 5 o'clock అనమాట. సాంగ్ వదిలిన తర్వాత ఎటువంటి డీటెయిల్స్ అయినా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట, ఓకేనా.